నమస్తే అన్న. తొలి వెలుగు రఘు అన్న మీద జరిగిన ఎలిగేషన్స్కి సంబంధించి వాడెవడో వర్టెక్సోడు వాడు భూములు కబ్జా పెట్టి వాని ఇష్టం వచ్చిన తీరుగా ఆరోపణలు చేసుకుంటూ పోతే రఘుకు ఒకసారి కాల్ చేద్దాం. మంచి చేసేటోళ్ళ మీద ఇంత బురద తేలితే మంచిగా వాళ్ళు అన్నట్టు అంతే, వాళ్ళ మాట నమ్మకుండా చేద్దామని అని కథ. రఘు బహుశా లైవ్లో ఉన్నాడేమో అక్కడ. రఘు పైన వర్టెక్స్ వాళ్ళు, టీ న్యూస్ వాళ్ళు, ఇంకెవరైతే ఆరోపణలు చేసిరో మీకు దమ్ముంటే ఆధారాలు నిరూపించండి. రఘు 50 లక్షలు లంచం తీసుకుండని చెప్పిర్రు, నీకు దమ్ముంటే ఆధారాలు నిరూపించండి, లేదంటే మీరు తప్పైపోయింది క్షమాపణ కోరుతున్నామని చెప్పండి. నిన్న మళ్ళా రఘు ఉద్యమకారులందరినీ తీసుకొని పోయిండాడికి, రైతులు వచ్చిర్రు, బాధితులు వచ్చిర్రు. గుడ్ మార్నింగ్ రఘు, నేను మళ్ళీ నన్ను మాట్లాడుతున్నా. రఘు, ఈ వర్టెక్స్ కంపెనీది ఏంది అసలు? వర్టెక్స్ కంపెనీ చేసిన కార్యక్రమం ఏంది రఘు? వర్టెక్స్ కంపెనీ అక్కడ మొత్తం 340 ఎకరాలు. అది అందులో ఏమున్నాయి రఘు? అసైన్డ్ భూములు ఉన్నాయి, దళితుల భూములు ఉన్నాయి. రెండోది ఎయిర్పోర్ట్ భూములు ఉన్నాయి. మూడోది 2 చెరువులు ఉన్నాయి. నాలుగోది కొంతమంది ప్రజల వాళ్ళకు వ్యాపారం, వాళ్ళకి సంబంధించి. రఘు నా ఫోన్లోకి ఏం చేస్తావు? ఇది సుదర్శన్ అన్న ఫోన్, ఇది ఇంటర్నేషనల్ ఫోన్. ఇది కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది.